దేశంలో గత 11 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఫాసిస్ట్ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. కురవి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడారు. క్షేత్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే మహాసభల్లో భాగంగా కురవి మండల కేంద్రంలో జిల్లా 3వ మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక నేపథ్యంలో కొనసాగడం, మరోపక్క కమ్యూనిస్టు భావజాల తుడిచిపెట్టాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించి నియంత పాలన తేవాలనే ప్రమాదకర ధోరణి అవలంబిస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చూపడానికి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలకు దిశానిర్దేశం ఈ మహాసభలు చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజున్న, బుర్ర సమ్మయ్య, కన్నె వెంకన్న, బుడుమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బస్వా కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ మహాసభలు 2025 సంవత్సరం లోపల గ్రామ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతున్నాయి. ఆ క్రమం లోపలనే మే జూన్ నెల లోపల గ్రామ మహాసభలను, మండల మహాసభలను జరుపుకొని ఈ జూలై 5, 6 తేదీల లోపల జిల్లా మహాసభలు మన కొరివి మండల కేంద్రం లోపల ముఖ్యంగా వీరభద్రుని యొక్క సన్నిధి లోపల ఈ మహాసభలు జరగడం, అదేవిధంగా ఈ మహాసభలకు ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. సిపిఐ పార్టీ ఈ దేశం లోపల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం లోపల ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. ఆ మహాసభలు మన డోర్నకల్ నియోజకవర్గం లోపల ఈ కొరివి మండల కేంద్రం లోపల జరగడం నిజంగా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం. మరి ఈ మహాసభలు అనేటి ముఖ్యంగా దేశం లోపల గత 11 సంవత్సరాలుగా ఈ దేశం లోపల పరిపాలన గావిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశం లోపల అంతరాలు పెరిగిపోయినాయి. దేశం లోపల ఉన్న సంపద కేవలం 1% కుబేరుల దగ్గర 42% సంపద పోగుపడడం, రోజు రోజుకు పేదరికం పెరిగిపోవడం, ఆకలి పెరిగిపోవడం, నిరుద్యోగ స్థాయి మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచం లోపలనే ఒక నిరుద్యోగ భారతావనిగా తయారు కావడం జరిగింది. అదేవిధంగా నల్లధనం వెలికి తీస్తా అన్నాడు. అదేవిధంగా ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. యువతకు ఉద్యోగాలు రాకపోగా ప్రభుత్వ రంగ సంస్థల లోపల ఉన్నటువంటి వేలాది లక్షలాది ఉద్యోగాలు ఊడబెడుతూ ఉన్నారు. ఈ క్రమం లోపల అంతేకాదు తమ యొక్క అధికారాన్ని దేశం లోపల సుస్థిరం చేసుకోవడం, జమిలీ ఎన్నికల పేరుతోని తమ అధికారాన్ని మరికొన్నాళ్ళు సుస్థిరం చేసుకోవడానికి కుట్రలు పన్నుతోండ్రు. అదేవిధంగా లౌకికవాదుల మీద, అభ్యుదయ శక్తుల మీద, ప్రగతిశీల శక్తుల మీద మరి తెగించి దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక మావోయిస్టు భావజాలాన్ని, ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలాన్ని తుడిచిపెట్టడానికి కగార్ ఆపరేషన్ పేరుతోని మావోయిస్టులను దుర్మార్గంగా చంపేటువంటి కుట్ర కొనసాగుతుంది. ఈ అన్నిటి చర్యలు నిలుపుదల చేయడం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించుకోవడం కోసం, కార్మిక హక్కులు రక్షించుకోవడం కోసం కమ్యూనిస్టులు ఈ దేశం లోపల నిలబడాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల తరపున కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు నిలబెట్టాల్సిన అవసరం ఈ దేశం లోపల ఉన్న పేద మధ్యతరగతి వర్గ ప్రజలపైన ఉన్నది. కాబట్టి ఈ మహాసభల లోపల రాబోయే కాలం లోపల బీజేపీ ఫాసిస్టు పాలనకు చర్మగీతం పాడడానికి రూపకల్పన చేయడం, బీజేపీ చేసేటువంటి దుర్మార్గమైన విధానాల మీద సమరశీల పోరాటాలు చేయడానికి విధానాలు రూపకల్పన చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ జిల్లా మహాసభల లోపల ఆకేరు, మున్నేరు వాగుల మీద చెక్ డ్యాములు కట్టి రైతులకు సాగునీరు అందించాలని, కొరివి మండల కేంద్రం లోపల ఉన్నటువంటి కొరివి నరసింహస్వామి, కందుకొండ నరసింహస్వామిని కలుపుకొని ఈ కొరివి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతం చేయాలని, మహబూబాద్ జిల్లాను పారిశ్రామికంగా తీర్చిదిద్దాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని తదితర డిమాండ్ల మీద ప్రణాళికలు సిద్ధం చేసి ఒక పోరాటాలకు రూపకల్పన, దిశానిర్దేశం చేసే ఈ మహాసభలను విజయవంతం చేయాలని మొదటి రోజు 5వ తారీఖున మహాప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. దానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు వస్తున్నారు. 2వ రోజు మహాసభలు జరుగుతాయి. ఆ మహాసభలకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన అహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు, ఈ డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరుడు జాటోది రామచంద్ర నాయక్ గారు ఈ మహాసభలకు 2వ రోజు హాజరవుతారు. కాబట్టి ప్రజలు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున ఈ మహాసభలను విజయవంతం చేయడానికి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.